నమస్కారం అండి. బీజేపీ లీడరు రామచంద్రరావు గారు ఏమంటున్నారంటే మేము నెక్స్ట్ టైం పొత్తు పెట్టుకోం జనసేన కానీ లేదా ఇంకే పార్టీతో కూడా పొత్తు పెట్టుకోని చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అయ్యా ఇప్పుడు ఇంకా 2 నెలలు అనేది టైం ఉంది. 2 నెలలది ఇప్పుడే ప్రకటించడం అని చెప్పేసి కొద్దిగా తొందరపాటు చర్య అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంకా మనకు నాడే అనేది క్లియర్ తెలియలేదు. ఇక్కడ బీజేపీ గెలవగలుగుతుందని చెప్పేసి అనేది ఎవరు కూడా నమ్మకం లేదు. అటువంటిప్పుడు మేము పొత్తు పెట్టుకోము అంటే ఆ మాట అనేది బీజేపీకే గొడ్డలు పెట్టేలాగా మారుతుందేమో. కాస్త ఆలోచించుకోవాలి. అంటే ఈయన కావాలని చెప్పారా లేదా ఇంకో చెప్పించారా? నాది ఒకటేనండి. ఇప్పుడు మీరు ఇక్కడ పేరు అనేది ఓన్లీ జనసేన అని చెప్పి తీసారు. జనసేనతో కనుక పొత్తు పెట్టుకోకపోతే అది బీజేపీకి మాత్రమే నష్టం అవుతుంది. జనసేనకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పేరు అనేది 2 రాష్ట్రాల్లో క్లియర్గా అర్థమైపోయింది. ఆయన ఎవరిని సపోర్ట్ చేస్తే వాళ్ళని గెలిపించేటట్టు ప్రజలు ఉన్నారు ఇప్పుడు. సో ఇది బీజేపీకి అనేది నష్టం కలిగించేది అన్నట్టు. అంటే టీడీపీ కూడా చేయకపోవచ్చు చెప్తున్నారు చాలా మంది. అంటే టీడీపీతో కూడా పొత్తు పెట్టుకోకూడదు అని అనుకుంటున్నారు. చూడండి, టీడీపీ వగైరా పార్టీలన్నీ వేరే అండి. నేను చెప్పదలుచుకుంది ఓన్లీ జనసేన గురించి. జనసేన పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద పేరు ఉంది. మోదీ, యోగి తర్వాత దేశంలో ఎవరైనా మంచి నాయకుడు ఉన్నారంటే అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయనతో పొత్తు పెట్టుకొని నడిస్తేనే మిగిలిన పార్టీలు అనేది గెలుస్తాయి. అది గ్యారంటీ. థ్యాంక్ యూ.